ఒక కృతి నేర్చుకొని అది మేం పాడినప్పుడే మాకే రకరకాలుగా ఆవిష్కారం అవుతుంది. అటువంటిది వినేవాళ్ళకి రకరకాలుగా ఆవిష్కారం అవుతుంది. అవును. ఎందుకంటే కృతి మటుకు ఫిక్స్, కానీ విద్వాంసుడు వారు ఉండేటువంటి పరిస్థితుల్లో వారు ఉండేటువంటి మానసిక పరిస్థితి ద్వారా రకరకాల ఎక్స్ప్రెషన్స్, రకరకాల మనోధర్మ సంగీతం అంటే ఎండింగ్ కానీ సంగతులు కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ వేరే అవుతాయి కాబట్టి కొత్తగా కనపడుతుంది. ప్రతి కృతి అదే నోటేషన్ పాడతాం, కానీ డెఫినెట్ గా ప్రతిసారి కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది మటుకు అది కర్ణాటక సంగీతంలో కృతుల్లో తప్పకుండా ఉంది. వేరే ఇతర పాటలు అంటే వేరే జానర్స్ నేను చెప్తే బాగోదు చెప్పను, కానీ అది ఒక 2-3 సార్లు విన్న తర్వాత మనకి బోర్ కొట్టేస్తుంది. అందుకనే బాలు గారు అనేవారు ఆల్ టైమ్ రికార్డ్స్ హాల్ టైమ్ రికార్డ్స్ అని. అలాగే ఇవి మన సంగీతంలో ఉండే కృతులన్నీ కూడా, రచనలన్నీ కూడా ఆల్ టైమ్ రికార్డ్స్, హాల్ టైమ్ కాదు. ఆల్ టైమ్ రికార్డ్స్. ఎప్పుడు విన్నా కూడా ఫ్రెష్ గానే అనిపిస్తుంది. అవును, ఎప్పుడు విన్నా కూడా ఒక రకమైన ప్రత్యేక అనుభూతి కలుగుతుంది.